అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు 121వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్వేషకులు, అర్థమైన మంచి జీవాన్ని కోరుకునేటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్లో కొన్ని మంచి విషయాలు చర్చించుకుంటున్నామండి. ముఖ్యంగా భగవద్గీతలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యములో అత్యంత గోప్యమైనటువంటిది ఏమిటి ఒకసారి గమనించగలిగితే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చండి మన జీవితాన్ని పరివర్తన చేసుకునే విధంగా. శ్రీమద్ భగవద్గీత అంటే ఏమిటి? శ్రీమద్ భగవద్గీత అంటే భగవంతుడు పలికినటువంటి మహావాక్యాలు, స్వయముగా భగవంతుడే పలికినటువంటి మహావాక్యాలు 574 శ్లోకాలలో ఉన్నాయండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. నేను భగవద్గీతలో ఉన్నానా, భగవద్గీత బయట ఉన్నానా అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకోవాలి. నేను గీతలో ఉన్నానా, గీతలో లేనా, గీత దాటేనా? 574 భగవానువాచ శ్లోకాలలో ఉన్నది మాత్రమే భగవద్గీత. మనం ఏదైతే ఇప్పటి వరకు విశ్వసిస్తున్నామో, భగవద్గీత పేరు మీద ఏదైతే విషయాలు మనం అర్థం చేసుకున్నామో, చేయబడిందో, భాష్యము ప్రకారంగా మనం ఏదైతే గ్రహించామో, ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతము, భగవద్గీతగా అర్థం చేసుకున్నటువంటి సిద్ధాంతము భగవద్గీతలో ఏ ఏ శ్లోకాల్లో ఉంది, ఈ 574 శ్లోకాల్లో ఏ శ్లోకాల్లో నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతము అక్కడ వ్యక్తమయ్యింది అన్న సంగతి తెలుసుకుంటే చాలు. అందులో ఎక్కడా లేదనుకోండి అంటే మీరు బయట గీత ఆవల ఉన్నారు, గీతను అర్థం చేసుకోవడానికి గీతని దాటారు, అందుకని ఎప్పటికీ అర్థం కాదు. గీత అంటే శ్రీ భగవానువాచ 574 శ్లోకాలు డైరెక్ట్గా భగవానువాచ. అర్థమైందండి? భగవానువాచ అని కూడా డైరెక్ట్గా అన్నారు, డైరెక్ట్గా భగవాన్ ఉవాచ. మనుషుల ఉవాచ, దేవతల ఉవాచ అనలేదండి. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఎపిసోడ్లో ఏ యొక్క శ్లోకం చర్చించుకోబోతున్నా ముందుగా అంటే 13వ అధ్యాయంలోని 20వ శ్లోకం అండి. అది 20 కానీ 21 కానీ వస్తుంది. కొన్ని పుస్తకాల్లో 21, కొన్ని పుస్తకాల్లో 20. ఎందుకంటే అర్జున ఉవాచ 85 శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉందో, ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి, అర్థమైందండి? ఆ యొక్క శ్లోకాన్ని తొలగించడం జరిగింది కొన్ని పుస్తకాలలో. 701 అల్లా 700 శ్లోకాలే ఉంటాయి. అటువంటి పుస్తకాలు నా దగ్గర ఉన్న గీతా ప్రెస్లో కూడా 700 ఉన్నాయి. అప్పుడు అర్జున ఉవాచ ఏమవుతుందని 84 అవుతుంది. భగవాన్ ఉవాచ అదే ఫిగర్ ఉంటుంది, 574 శ్లోకాలు. సంజయ్ ఉవాచ 41, ధృతరాష్ట్ర ఉవాచ 1, ఇవన్నీ కలుపుకుంటే 700. అందుకని 20 కానీ 21 కానీ ఉంటుందండి. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి, చాలా గూఢార్థం. మనకి ఇందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటేనండి మనము ఏ విధంగా భగవంతుని అర్థం చేసుకోవాలి, భగవాన్ వాచ యొక్క సారాన్ని మనం ఏ విధంగా బుద్ధిలో పెట్టుకొని మన జీవితాన్ని ఉద్ధరించుకోవడం కోసం వాడుకోవాలి, ఇదన్నమాట. శ్లోకం వినండి. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే. ఏమండి? పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రకృతి పురుష రెండు యొక్క ఫంక్షన్స్ చెప్తున్నాడు. ప్రకృతి ఏం చేస్తుంది, పురుష ఏం చేస్తుంది? పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము, ఆ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారం. ప్రకృతి సర్వెంట్ అన్నమాట. దేనికి? పురుషకి. పురుష ఈ ప్రకృతికి యజమాని. ఇది మనం అర్థం చేసుకున్నాం చాలా కూలంకషంగా. ఇక్కడ ఈ శ్లోకంలో చాలా చక్కగా ప్రకృతి యొక్క చేసే పని ఏంటి, పురుష చేసే పని.
కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకరణ కర్తృత్వే. కార్య అంటే ఏమిటి, కరణ అంటే ఏమిటి? కార్య అంటే స్థూల దేహము, పంచతత్వాలతో చేయబడినటువంటి దేహం. కరణ అంటే ఉపకరణాలు అంటాను చూసారా, ఇంగ్రీడియంట్స్. కరణ అంటే మిగతావన్నీ అంటే మనసు బుద్ధి సంస్కారము, ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు బుద్ధి సంస్కారం. ఈ స్థూల శరీరం పంచతత్వాలతో కూడుకున్నటువంటిది, ఇది కార్యము. ఇవన్నీ కూడా కరణాలు. ఈజ్ ఈక్వల్ టు ప్రకృతి. ప్రకృతి ఒక ఆపరేటస్ అన్నమాట. ప్రకృతి అంటే ఒక్క ప్రకృతి అంటే దేహమే కాదు, దేహంలో ఈ ఇంద్రియాలు ఉన్నాయి, మనసు బుద్ధి సంస్కారాలు ఉన్నాయి. కార్యకరణ కర్తృత్వే. కర్తృత్వం అంటే కర్మలు చేయడం. హేతు అంటే కారణము. ప్రకృతి ఉచ్యతే. అర్థమైంది? చాలా సింపుల్ అన్నమాట, సంస్కృతంలోనే. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. అంతే, చేసి విడిచిపెట్టేస్తాయి. దాని యొక్క ఫలితము ఎవరు అనుభవిస్తారంట? పురుష అంటే ఆత్మ అనుభవం చేస్తుంది. శరీరము, ఇంద్రియాలు తనంతట తాను ఏవో చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఫలానా సంకల్పం చేస్తుంది, అది కావాలి, ఇది కావాలి, ఇది తినాలి, అది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అన్ని చేసేస్తుంది. పురుష దాని యొక్క పరిణామాలని పురుష అనుభవం చేస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పాడండి. అరే బాబు, నువ్వు పాడైపోతున్నావు, నీ శరీరాన్ని విచ్చలవిడిగా విడిచిపెట్టేశావు. అర్థమైందని? ఇంద్రియాలను విచ్చలవిడిగా విడిచిపెట్టేశావు, మనసుని కళ్ళెం లేని గుర్రంలాగా పెట్టేశావు. ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది. నీకు నచ్చకపోయినా తనకు నచ్చే విధంగా శరీరం యొక్క, ఎందుకంటే దేహ భ్రాంతిలో ఉన్నాం కాబట్టి, పురుష గురించి జ్ఞానము లేదు కాబట్టి. చనిపోయిన సమయములో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ యొక్క వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క శవయాత్ర ఆ సమయంలో శరీరాన్ని ఖననము కోసము ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, మనం అక్కడ ఆ శరీరాన్ని చూసినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది ఆత్మ. పురుష అంటే ఆత్మ. అర్థమైందండి? సుఖము గాని దుఃఖము గాని అనుభవం చేసేది ఆత్మ అంటాడు. అర్థమైందండి? పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే. భోగించడం అన్నమాట. భోక్తృత్వే అంటే అనుభవించడం అన్నమాట. భోక్తృత్వే హేతురుచ్యతే. అది అనుభవించడానికి పురుష కారణం. ఎంత అద్భుతంగా ఉండదు. అంటే దీనివల్ల మనం ఏం తెలుసుకుంటున్నాము? ఆయన పురుష మనము చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మనం ఆలోచన చేసేటువంటి మన చేసే ఆలోచనలు ఏమున్నాయి మనసు ద్వారా, మనం బుద్ధి ద్వారా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో, శరీరము ద్వారా ఏ పనులైతే ఈ పంచేంద్రియాల ద్వారా, పంచ కర్మేంద్రియాల ద్వారా, ఇంద్రియ విషయాల ద్వారా ఏవైతే మనం చేస్తూ ఉన్నామో దాని ఎఫెక్ట్ శరీరానికి లేదు. భలే దాని ఎఫెక్ట్ శరీరానికే ఉన్నదనుకోండి, పర్వాలే, శరీరం కాలిపోతుంది, మొత్తం అంతా భస్మం అయిపోతుంది. మనం చేసినటువంటి ఎఫెక్ట్ అంతా కూడా శరీరానికి అంటుకుంది, అది కాలిపోయింది. ఆత్మ నీట్గా వెళ్తుంది కాబట్టి మంచిగా వెళ్తాం, స్వర్గంలోకి వెళ్తాం. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఈ విషయంలో పప్పులో కాలు వేయటం వలననే ఆత్మ నిర్లేపము అన్న పదం పుట్టింది. ఆత్మకి అంటుకోదు అన్నారు. కానీ ఇక్కడ భగవంతుడు అంటున్నాడు ఆత్మకే అంటుకుంటుంది అంటున్నాడు. భగవంతుడి మాటలు నమ్మాలా, మన మనుషులు చెప్పిన మాటలు నమ్మాలా, మీరు ఆలోచించుకోండి. దానికి బుద్ధినేత్రం తెలుసుకుంటే సరిపోతుంది. చాలా ముఖ్యమైనమాట. ఎప్పుడైతే మనం గ్రహించామో అమ్మమ్మమ్మమ్మ ఎన్ని చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి, దాని యొక్క ఫలితము నా ఆత్మని అది బాగు చేయడమా లేకపోతే కుళ్ళబెట్టడమా, సాత్విక సంస్కారాలుగా తీసుకొని వెళ్ళటమా లేకపోతే తమోగా ఉన్నటువంటి సంస్కారాల్ని ఇంకా ధ్వంసము చేసి తమో నీచమైన స్థితిలోకి ఆత్మని తీసుకొని వెళ్ళి చివరికి శరీరం విడిచిపెట్టే సమయానికి కుళ్ళిపోయిన ఆత్మ వెళితే అది స్వర్గంలోకి వెళ్ళగలుగుతుందా? సింపుల్ లాజిక్ అన్నమాట, తర్కశాస్త్రం భగవద్గీత. అందుకనే భగవంతుడు అంటున్నాడు ఈ ప్రపంచంలో 3 రకాల వాళ్ళు ఉంటారండి. ఈ ప్రపంచం మొత్తం 850 కోట్ల మనుషులలో 3 రకాల వాళ్ళు. చెప్పక్కర్లేక గుణత్రయ మనం చర్చించుకుంటున్నాం కదా కొన్ని ఎపిసోడ్స్ నుంచి, సాత్విక, రాజసిక, తామసిక.
సాత్విక లక్షణాలు ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడైనా పరివర్తన అయ్యేటువంటి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? నేను నా జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసుకుంటాను. అక్కడ సుఖ సంఘేన బద్ధేన జ్ఞాన సంఘేన చానగా అన్నాడు. సాత్విక లక్షణాలు ఉన్నట్టయితే సుఖము, సాత్విక లక్షణాలు ఉన్నట్టయితే జ్ఞానము ద్వారా మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసుకుంటాం. అదేవిధంగా రజు అంటే దానివల్ల ఏమైపోయింది? లోభము, లోభ ప్రవృత్తి వస్తుంది. అదేవిధంగా తమ్ము అన్నప్పటికి ఏమొస్తుందండి? ప్రమాద, నిద్ర ఆలస్య ప్రమాద అన్నాడు. ప్రమాదాలస్య నిద్ర అన్నాడు. ప్రమాద అంటే చెప్పాను కదా, నిర్లక్ష్య వైఖరి. మంచి విషయాలు చెప్పినా మీరు మీరు నడుస్తున్న మార్గం తప్పు అండి, భగవద్గీత ప్రకారంగా చూడండి, ఇది ఒక లాజికల్ సైన్స్, ఇది ఒక విద్య, ఇది ఒక ఆధ్యాత్మిక విద్య. ఇక్కడ ఇన్ని 500 శ్లోకాల ద్వారా భగవంతుడు చెప్తున్నాడు, మీరు నడిచేటువంటి విధానం కరెక్ట్ కాదు, ఈ విధానాన్ని విడిచిపెట్టండి, లేకపోతే మీరు రేపు రాబోయేటువంటి ఉన్నతమైనటువంటి లోకం ఏదైతే స్థాపన చేయబడుతుందో, సత్యయుగము, దాన్ని కృతయుగము అంటారు, త్రేతాయుగము, దీన్ని స్వర్గం అంటున్నాడు, దానిలోకి మీకు ప్రవేశము నిషిద్ధము, నో ఎంట్రీ. అయినా కూడా చెప్తుంటారండి, బ్రహ్మకుమారి చదువు చెప్తుంటారు, ఏదో గీత అంటాడు, లేకపోతే ఆధ్యాత్మిక దృష్టికోణం అంటారు, లేకపోతే తత్వం అంటారు. ఇప్పుడు వచ్చి ఎవరన్నా చెప్పారా? ఇప్పుడు వచ్చి ఎంత విశిష్టమైన వ్యక్తుల ద్వారా మనం గీత విన్నాము, ఇన్ని రకాలుగా గీత చెప్పారు, ఎన్ని వందల మంది గీత మీద భాష్యాలు రాశారు. ఇవన్నీ కరెక్ట్ కాదని తత్వజ్ఞాన కోణం అని చెప్పి చెప్తున్నారండి. ఇది విశ్వసనీయంగా లేదు, వదిలేస్తారు. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ప్రమాద, నెగ్లిజెంట్ యాటిట్యూడ్. దేని కొరకు వస్తోంది? బుద్ధి నేత్రాన్ని తెరవకపోవటం వలన. అంధవిశ్వాస మార్గమే అద్భుతము. ఎందుకంటే నేనేం చేయక్కర్లే కదా. అంధవిశ్వాస మార్గంలో నేను ఏమి చేయకుండా 24 గంటలు దైహిక సుఖాలను అనుభవం చేయడం కోసమే కేటాయించుకుని మంచిగా నిద్ర, ఆలస్య, ప్రమాద అందులో పడిపోతే అయినా కూడా నాకు స్వర్గంలోకి వెళ్తామని ఎవరైనా చెప్పారనుకోండి, అది నచ్చుతుంది. అని భగవంతుడు అంటున్నాడు, పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం లభిస్తుందా? ఆలోచించు. పురుషార్థము బ్రింగ్స్ ప్రాలబ్ధము. ప్రాలబ్ధం అంటే స్వర్గ సుఖాలు. అరకల్పము, సత్య త్రేత, మన సృష్టి చక్రము స్వస్తిక సింబల్ వేసుకుంటే మీరు చూపించాను చాలా ఎపిసోడ్స్ లో. సత్య, త్రేత, ద్వాపర, కలి 4 సమానమైనటువంటి యుగాలు. అందులో రైట్ సైడ్ స్వర్గము, లెఫ్ట్ సైడ్ నరకము. రైట్ సైడ్ ని మన 8వ అధ్యాయంలో బ్రహ్మ పగలు అంటాడు, మనం చర్చించుకోబోతాం. తర్వాత బ్రహ్మ రాత్రి అంటాడు, దీన్ని ప్యారడైజ్ అంటారు, దీన్ని ప్యారడైజ్, హెవెన్ అది జన్నత్ అంటారు. ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు, కానీ ఒకటే. హిందూ మతానికి ఒక స్వర్గము, క్రిస్టియన్స్ కి ఒక స్వర్గం ఉండదండి. ప్యారడైజ్ వాళ్ళకి ప్యారడైజు, మనకి హెల్, మనకి హెవెన్, ఇంకొకటి జన్నత్, అలా ఉండదండి. ఒకటే. 850 కోట్ల మందికి ఒకటే. అది భగవంతుడు స్థాపన చేస్తున్నాడు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? తెలుసుకోనైనా, ఇది లాజికల్ సైన్స్, ఇది ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలాగైతే అప్లికేషన్ చేస్తామో, ఇంజనీరింగ్ అప్లై చేస్తాము, మెడికల్ సైన్స్ అప్లై చేస్తామో, ఇది కూడా జీవితంలో అప్లై చేయడానికి కొంత సమయం ప్రతినిత్యము కేటాయించాలి. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ఇప్పుడు ఈ శ్లోకంలో గీత గురించి ఏం చెప్పాడు చూసుకుని మనం 2వ అంశానికి వెళ్ళిపోదాం. 2వ అంశం ఏంటంటే, ఒక భగవంతుడే త్రిగుణాతీతుడు అన్న అంశం మీద మన గుణత్రయ యోగంలో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయండి. అందుకని ఆ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకుని వచ్చేటువంటి సంకల్పం నేను చేస్తున్నాను. మీరు సహాయం చేయగలుగుతారు దయచేసి. 13వ అధ్యాయంలోని 20 కానీ 21 కానీ. ఓకేనండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి. కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు. కార్యకరణములు అంటే నేను చెప్పాను కదా, శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ ప్రకృతి, మన పనులన్నీ కూడా కార్యం అంటే అది అనమాట. చేయుటలో, ఉత్పన్నము చేయుట ప్రకృతియే హేతువనియు. సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుతున్నది.
కాబట్టి ఇప్పుడు మనము ఆత్మ అనుభవం చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే హాయిగా ఉంటాం, నిశ్చింతగా ఉంటాం. ఎందుకంటే ఆ ఆత్మను శుద్ధి చేసుకునేటువంటి ఆ పంధాలు, ఆ మార్గంలో మనం ప్రయాణం చేయడానికి వీలు. ఇప్పుడు మనం తదుపరి శ్లోకాన్ని మనం ఏ శ్లోకం అంటే గుణత్రయ యోగ విభాగ యోగంలో ఒక 2 శ్లోకాలు చెప్పుకుందామండి వీలైనంత వరకు. ఇందులో మీకు రాసుకునే వాళ్ళు రాసుకోండి. రాసుకున్నారు కదా 13 అధ్యాయంలోని 20 కానీ 21 అని చెప్పాను కదా. 14 అధ్యాయంలోని 16వ శ్లోకం అండి. ఇందులో ఏమంటాడంటే చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్ అండి. ఎల్కేజీ లెవెల్ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్తున్నాడు భగవంతుడు. అది తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటేనే మీకు అర్థం. లేకపోతే తత్వాన్ని విడిచిపెట్టేసామంటే మీకు ఏమవుతుంది, కృష్ణుడు అర్జునుడు యుద్ధరంగము, కౌరవులు పాండవులు అని అనుకుని నన్ను నేను భగవద్గీత నుంచి సమూలంగా దూరం చేసుకుంటున్నాను. నా జీవితం అలాగే ఉంటుంది, కథలు వింటూ కూర్చుంటాను, చివరికి ఏమీ ఆత్మను శుద్ధి చేసుకోకుండానే శరీరాన్ని చాలించేస్తాను. ఒకసారి శ్లోకాన్ని వినండి. 14వ అధ్యాయంలోని 16వ శ్లోకము. సాత్వికము ఏ విధంగా మన జీవితాన్ని మారుస్తుంది, దాని యొక్క ఫలం ఏంటి, అదేవిధంగా రాజస మార్గంలో నడిస్తే దాని యొక్క ఫలం ఏమిటి, తామసికంగా ఉంటే ఏం పట్టించుకోకుండా నిద్ర ఆలస్య ప్రమాదం అన్నాడు కదా, ఆ విధంగా ఉంటే దాని ఫలితం ఏమిటి, ఫలితం చెప్తున్నాడు కదా, రిజల్ట్ చెప్పేస్తున్నాడు. ఈ విధంగా ఉన్నావా ఇది బెనిఫిట్, ఈ విధంగా ఉన్నావా ఇది బెనిఫిట్, ఈ విధంగా ఉంటే ఇది బెనిఫిట్. ఒకసారి జాగ్రత్తగా శ్లోకం వినండి. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం. అద్భుతంగా చెప్పాడు. నిజంగా ఎంజాయ్ గీత అండి. లివ్ గీత, గీతను తోడు పెట్టుకొని జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. మీకు ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా దానికి సమాధానం భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే భగవంతుడు మించినటువంటి శక్తివంతుడు, జ్ఞాన సాగరుడు. ఏమండి ఇవన్నీ మనం ఏది చర్చించుకున్నాము, పతిత పావులు ఇంకెవరు ఉన్నారు, ఎవరు లేరు. నంబర్ 1 అన్నమాట. ఆయన తోడు పెట్టుకుని ఆయన మార్గంలో నడిస్తే మన జీవితం సస్యశ్యామలంగా 3 పువ్వులు 6 కాయలుగా తయారవుతుంది. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం. సాత్విక కర్మలు చేసినట్లయితే మీకు ఫలితం ఏంటంటే నిర్మలం అన్నాడు. నిర్మలం అంటే ఏంటి, మలినము లేనటువంటి జీవితము. అంటే ఇక నుండి మీరు ఆత్మని ఎటువంటి మలినాన్ని చేర్చరన్నమాట, కర్మ బంధనంలోకి రారన్నమాట. అంటే మీ సంకల్పాలు పవిత్రంగా ఉంటాయి, మీ యొక్క మాట శుద్ధిగా ఉంటుంది, మీ కర్మలు కూడా చాలా ఎలివేటెడ్గా ఉంటాయి. అర్థమైంది? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికి కూడా హాని కలిగించే విధంగా, దుఃఖము కలిగించే విధంగా ఉండదు. అది ఆత్మ యొక్క అనుభవం ద్వారా, ఆత్మలో భగవంతుడు నిక్షిప్తము చేసిన 26 దివ్య గుణాల ఆధారంగా. అర్థమైందండి? దాని ఆధారంగా మీ జీవితం చాలా బ్రైట్ గా, ఎలివేటెడ్ గా, సంతుష్టంగా, బ్రహ్మాండంగా, ఆనందంగా అది సదా ఉండే విధంగా మీకు అది లభిస్తుంది. నిర్మల అంటే మలినము లేనటువంటి నిర్మల. మలినం అంటే చెత్త. ఇంత విషయ వికారాలు, దుఃఖము, ఈ యొక్క టెంపరీగా కోరుకునే ఇంద్రియ సుఖాలు, దాని కొరకు ఆరాటపడేటువంటి సాధనాలు సమకూర్చుకోవడము, అవన్నీ పొందడానికి ధనం సమకూర్చుకోవడము. నైతికంగా వెళితే ధనము కొద్దిగానే ఉంటుంది, అనైతికంగా వెళితే ధనము బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చును అని వంకర టింకరగా పనులు చేసుకుంటూ వెళ్ళి చివరికి మనకు కూడా రానటువంటి ఆ యొక్క స్థూల ధనం వైపు మన జీవితాన్ని, మన విలువైనటువంటి జీవితాన్ని త్యాగం చేస్తున్నాం. ఇది యథార్థం అండి. ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా కేవలం ఏదో ఈ చెవితో వదిలేవలసిన విషయం కాదండి. తిరుగులేని, తిరస్కరించలేని సత్యాలు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీరు అంగీకరించినా లేకపోతే మీరు ఆచరించడానికి దాన్ని తీసుకున్నా ఆచరించకపోయినా పర్వాలేదు, కానీ భగవంతుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. తండ్రి కాబట్టి తండ్రి చెప్తున్నాడు. మన 10 మంది పిల్లలు ఉన్నారు, తండ్రి ఏం చేస్తాడు, కూర్చోబెట్టి ఆయన నువ్వు ఈ పని చేయకూడదు, ఈ పని చేసావా, ఈ మార్గంలో వెళ్ళావా, లేకపోతే వీడితో ఫ్రెండ్షిప్ చేసావా, నీ జీవితం భ్రష్టు పడుతుంది. చూడు, వీడు ఫస్ట్ ర్యాంకర్ వస్తున్నాడు, వాడు సుబ్బారావు కొడుకున్నాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేయి, బ్రహ్మాండంగా చూడు, టాప్ లో ఉన్నాడు వాడు, ఎన్ని క్లాసులు అన్ని ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాయి, వాడితో పాటు నువ్వు స్నేహం చేయి తండ్రి చెప్తాడు కదండి. అదే శిక్షణ ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు మనకిస్తున్నాడు. అర్థమైంది? దీనికి వేరే ఏమి చేయక్కర్లే. మీరు బుద్ధి నేత్రం తెరుచుకుంటే ఇన్ని అద్భుతమైన విషయాలు, భగవద్గీతలో ఉన్న విషయాలు మనకి ఎప్పుడు అర్థం చేసుకోలేదు.
ఏమన్నాడు? కర్మణ సుకృతం స్యాహు సాత్వికం నిర్మలం ఫలం అన్నాడు. నిర్మలం అంతకంటే కావాల్సింది ఏంటంటే సాత్విక కర్మలు అంటే ఎవరికి దుఃఖం కలిగించకుండా నా జీవితం బాగుండాలి, నా ఆత్మలో ఉన్నటువంటి పేరుకుపోయిన సంస్కారాలు ఆ కుళ్ళు కడిగే విధంగా ఉండాలి, ఇక్కడ నుండి నేను ఎటువంటి చెడు కర్మలు చేయకుండా ఉండాలి, నలుగురికి ఉపయోగపడే కర్మలు చేయాలి, అందరినీ కూడా సాటి మానవుడిని మానవుడిగా గుర్తించాలి, వాడు కూడా భగవంతుడి సంతానంగా గుర్తించాలి, వాడు దైహిక క్వాలిఫికేషన్స్, వాడు కులము మతము జాతి రంగు రూపు ఉన్నవాడు నల్లవాడు తెల్లవాడు భాష దేశము, వాడు ఫారిన్ లో ఉన్నాడు బాగా ధనం ఉన్నవాడు మంచి పదవిలో ఉన్నవాడు, వాడికి నేను చాలా దగ్గర అవుతాను, వీళ్ళంతా బేకారు వాళ్ళు వీళ్ళంతా చెత్తవాళ్ళు కాదు. సమూహం సర్వభూతేషు అన్నాడు కదా, సర్వే జనా సుఖినో భవంతు అక్కడి నుంచే వచ్చింది. లోకా సమస్త సుఖినో భవంతు అక్కడి నుంచే వచ్చింది. సర్వమానవ సౌభ్రాతృత్వం అక్కడి నుంచే వచ్చింది. వసుదైవ కుటుంబకం అక్కడి నుంచే వచ్చింది. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం. సరే అయిపోయింది, నిర్మలం అయిపోయింది సాత్విక కర్మ. ఒకవేళ రాజసిక కర్మలు చేస్తే ఏమవుతుంది? ఏమండి, కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అన్నాడు. అంతే. రజో మధ్యలో ఉన్నటువంటి స్టేజ్లో నువ్వు, అంటే మధ్యలో ఉండడం అంటే ఏంటంటే మంచి మంచి విధానం కోరుకుంటాడు, ధర్మ మార్గంలో వెళ్తే బాగుంటుంది అంటాడు, సత్సంగాలు వింటాడు, పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాలు చేస్తాడు, పర్వాలేదు ఇది చేసుకుంటూ ఉంటే కొంత కవర్ అవుతుంది, కొంత హెల్ప్ అవుతుంది ఆధ్యాత్మికంగా అనుకుంటాడు. కానీ అక్కడ రజోలో ఉన్నటువంటి ఒక్క విషయం ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా చెడుని సమూలంగా తొలగించుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే రెండు పడవల్లో ప్రయాణం చేస్తాడనమాట. ధర్మం అనేటువంటి పడవలో ఎక్కుతాడు, ఒక కాలు పెడతాడు, అధర్మ మార్గంలో ఎప్పుడైతే ఇప్పటి వరకు ఏదైతే మార్గంలో నడుస్తున్నాడో ఆ మార్గంలో కూడా అదేమో ఎలా విడిచిపెడతామండి, ఇవన్నీ చేయకుండా ఉంటే నా జీవితమే పాడైపోతుంది, నేను పెద్ద పెద్ద కళలు కంటున్నాను, అది చేయాలి ఇది చేయాలంటే దానికి బోల్ డబ్బు కావాలి, ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో అధర్మ మార్గంలో నాకు బోల్ డబ్బు వస్తుంది, అది విడిచిపెట్టడానికి ఇష్టపడను. దానికి కాంపన్సేటరీగా అంటే ఇక్కడ పాపం చేస్తూ ఉంటాడు కదా, రకరకాల పాపాలు చేస్తూ ఉంటాడు, ఇవన్నీ పాపమే కదండి. అన్యాయంగా వక్ర మార్గంలో ధనం సంపాదిస్తున్నాడు అంటే ఎన్నో రకరకాల పాపాలు చేస్తే గానీ అవదండి. మోసం చేయాలి, ఎంతో మందిని దుఃఖం కలిగించాలి, ఎంతో మందిని బాధ పెట్టాలి, అర్థమైంది, ఎంతో మందిని హత్యలు చేయాలి, మరణకండ చేయాలి, కుళ్ళబెట్టేసేయాలి, అందరినీ ఆ విధంగా చేస్తే మనకి కొంత అన్యాయంగా వక్ర మార్గంలో కొంత డబ్బుని మనం సంపాదించుకుంటాం. అర్థమైందండి. అది ఎలా విడిచిపెడతాడు? ఇప్పుడు ఎన్నో జన్మలుగా చేసుకుంటూ వస్తున్నాడు కదా, ద్వాపర యుగం నుండి దేహభ్రాంతిలో ఉన్నాడు మనిషి, నేను దేహం అనుకుంటూ ఉన్నాడు, అసలు ఆత్మ నాలెడ్జే లేదు, పరమాత్మ యొక్క సత్యమైన పరిచయం లేదు. ఏదో తను నమ్ముకున్న ఎవరైతే మనిషిని కానీ, లేకపోతే ఒక ధర్మస్థాపకుడిని కానీ, లేకపోతే ఒక దేవతని కానీ, ఎన్నో 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కదా. సో ఆ విధంగా నమ్ముకొని కాస్త ఏదో చేసుకోవాలి కాబట్టి ఆ భక్తులు అంటారు, భక్తి ఆ భయము నుండి భక్తి అన్నమాట. ఏదో చేసుకుంటాడు, కాస్త శనివారం ఒకసారి గుడికి వెళ్తాడు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఏదో తిరుపతికి వెళ్తాడు, లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి మానసరోవర్ వెళ్తాడు, అమర్నాథ్ వెళ్తాడు, చార్ధామ్ అంటాడు. ఇవన్నీ ఇప్పుడు తీర్థయాత్రలు వెళ్తే మీరు అన్ని ఎంత కోట్ల మంది అక్కడ కనబడుతూ ఉంటారు, మీకు ఎంత రద్దీ ఉంటుంది. ఒక దేవాలయంలో మీరు వెళ్ళి అర్చన చేసుకుందామంటే మీకు వెంటనే అవదండి. ఎందుకంటే భయము ద్వారా భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అందరూ అత్యధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి అతి కొద్ది సంఖ్యలో ఉన్న మనుషులు మాత్రమే నా యొక్క మార్గంలో నడుస్తారని గీతలో 7:3, 7:19 చెప్పడం జరిగింది. ఇది ఆఖరి జన్మ, అంతిమ శ్వాసలో ఉన్నది, నాకు మాత్రమే కాలచక్రం యొక్క రహస్యం తెలుసు. అందుకనే ఏమంటాడు, భౌతిక మార్గములో నడిచేటువంటి వాడికి భలే సుఖంగా ఉంటాడు. ఎందుకు? సుఖ సాధనాల వల్ల సుఖంగా ఉంటాడు. ఆత్మానందం వల్ల సుఖం కాదండి. అది ఆత్మజ్ఞానం పొందడానికి సమయం లేదు. ఇప్పుడు 10 సార్లు పిలిస్తే అరే రే త్రినాథ్ గారు పిలుస్తున్నారు కదా, ఒకసారి వెళదాం, ఏమైందో, ఎందుకు ఇంత రకాల గీత ఆధారంగా నడుస్తున్నటువంటి సంస్థ కదా, ఒకసారి వెళదాము, ఏమైంది, తప్పేముంది, మంచిదే కదా, నా జీవితం బాగుపడుతుంది కదా. ఎప్పుడో 10-15 సార్లు అలా పిలవగా, రండి సార్, ఒకసారి రండి సార్, మా శాంతి సరోవర్ రండి సార్, 40 ఎకరాల అకాడమీ అండి, అప్పుడే 20 సంవత్సరాలు దాటేసిందండి, ఇన్ని వేల సంఖ్యలో ఎంతో మంది ప్రపంచం మొత్తం నలుమూలల నుండి అక్కడికి వస్తారు, పెద్ద వాళ్ళు వస్తారు, మంచి మంచి జ్ఞానం అనుభవాలు చేయిస్తారు, ఆత్మజ్ఞానం చెప్తారు, పరమాత్మ తత్వాన్ని బోధిస్తారు, పరమాత్మ చెప్పిన మహావాక్యాలు చెప్తారు. చెప్పిన ఎన్నో సార్లు చెప్పగా ఒకసారి ట్రై చేస్తారు.
అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ఇప్పుడు టెంపరీగా వినాశీ సుఖాల ఆధారంగా నీ యొక్క జీవితాన్ని నిర్మాణము చేసుకున్నావా, ఎండ్ రిజల్ట్ ఏంటి? రజు అంటే ఏం చెప్పాడు? లోభము అని చెప్పాడు కదా. లోభము ద్వారా నీకు భలే తరగనటువంటి స్థూల ధనము ఉండొచ్చు, కానీ ఎండ్ రిజల్ట్ దుఃఖము అన్నాడు. రజసస్తు ఫలం దుఃఖం అన్నాడు. అమ్మ, రజో స్టేజ్లోని దుఃఖం అంటే ఇంకా తమో స్టేజ్ ఏమవుతుందో ఆలోచించండి ఒక్కసారి. తమో స్టేజ్ ఏమవుతుంది అలాంటప్పుడు? ఏమండి, కర్మణ ఏమన్నాడు? కర్మణ సుకృతం శాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమస ఫలం అనేసాడండి. అజ్ఞానం తమస ఫలం. జ్ఞానం లేదు. జ్ఞానం అంటే కూడా శాస్త్ర జ్ఞానం అనుకున్నాం, అది పెద్ద పెద్ద అకాడమిక్ డిగ్రీస్ లో చాలా పెద్ద పెద్ద చదువులు ఉంటే మనం జ్ఞానం అనుకుంటాం. కానీ ఇవేవి కూడా భగవంతుడు నిర్వచించినటువంటి జ్ఞానానికి ఆమడ దూరంలో ఉన్నాయి. భగవంతుడు నిర్వచించిన జ్ఞానం యొక్క నిర్వచనం ఎక్కడ ఉంది? 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఉంది. క్షేత్రజ్ఞ యోహ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. అండర్లైన్ చేసుకుని డెఫినేషన్ ఇచ్చేశాడు. ఎవరికైతే క్షేత్రం యొక్క జ్ఞానం ఉంటుంది, స్వయముగా క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రం యొక్క యజమాని క్షేత్రజ్ఞుడు ఆత్మ అన్న జ్ఞానం ఉంటుందో, నేను ఆత్మని, ఇది నా దేహము అన్న జ్ఞానం ఉంటే వారు మాత్రమే జ్ఞాని, మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానులు అన్నాడు. 13వ అధ్యాయంలోని 11వ శ్లోకం. 13వ అధ్యాయంలోని 2, 13, 2, 11 కలిపి చదువుకోండి, రాసుకోండి. 13, 2, 13, 11. అదేవిధంగా పుస్తకాల్లో 701 ఉన్న పుస్తకాలు ఏమవుతుంది? 13, 3, 13, 12 అట్లా పెట్టుకోండి. ఒక శ్లోకం పెంచారు, కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. అర్థమైందండి? 13, 11 ఏం చెప్పాడు నా దగ్గర ఉన్న పుస్తకంలో? 13, 11 అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథా. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము. జ్ఞానం అంటే మీరు మామూలుగా స్థూలమైన భక్తి, స్థూలమైన శాస్త్ర పఠన అది కొంచెం సేపే చేస్తామండి. కొంచెం సేపే, 1 గంట, 2 గంటలు, 3 గంటలు. ఎక్కడైనా తీర్థయాత్ర వెళ్తే ఒక 3 రోజులు, 4 రోజులు. పెద్ద తీర్థయాత్రకి మానసరోవరం వెళ్తే ఒక 10 రోజులు. అయ్యప్ప వ్రతం చేస్తే 40 రోజులు. అంటే లిమిటెడ్. చెప్పేది ఎందుకు? ఇక్కడ శ్రావణ మాస వ్రతం 1 నెల రోజులు, ధనుర్మాస వ్రతం 1 నెల రోజులు, కార్తీక మాస నోములు 1 నెల రోజులు. నెలలో అయిపోతే మానేస్తాం. కట్. ఇక్కడ ఏమంటున్నాడు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నాడు. అది దేని ఆధారంగా? తత్వజ్ఞానార్థ దర్శనం అన్నాడు. తత్వము ఆధారంగా నీవు దర్శించాలిరా నాయనా. అతత్వము కాదు, అహైతుకము, అతత్వము, అల్పం చ తత్తామసం ఉదాహృతం అన్నాడు. 18, 22 చదువుకోండి. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? జ్ఞాని అనేటువంటి వాడు ఏంటంటే, నేను ఆత్మని, ఇది నా యొక్క శరీరము, ఈ శరీరము ద్వారా నా యొక్క విద్యుక్త కర్మలు నేను నిర్వహిస్తున్నాను. నా ఆత్మని శుద్ధి చేసుకునే కర్మలే ఇప్పుడు ఈ ఒక్క జన్మలో నన్ను చేయమని భగవంతుడు నన్ను ఆదేశిస్తున్నాడు. అర్థమైందండి? అందుకే ఏమన్నాడు? ఒకసారి మళ్ళీ ఈ శ్లోకం చెప్పుకుందాం, దాంతో ఈ ఎపిసోడ్ మనం ముగించుకోవచ్చు. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమస ఫలం. సో తమోలో ఉన్నారు అంటే అర్థం అంటే ఆత్మజ్ఞానము లేని వాళ్ళందరూ కూడా తామసిక కేటగిరీలో భగవంతుడు పెడుతున్నాడు. అర్థమైందండి? ఎక్కువ లోభగుణం ఉన్నటువంటి వాళ్ళు దుఃఖంలో పడుతుంటారు. అటోకాలు ఇటోకాలు వేసేవాడిని రజోలో పెట్టాడు. అదేవిధంగా నిర్మలత్వం అంటే సాత్వికంగా, చక్కటిగా భగవంతుడి మాటలు 100కి 100 పాళ్ళు దానికి విలువనిచ్చి, ఆ విధంగా మనము భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధినేత్రాన్ని తెలుసుకొని మంచి మార్గంలోకి వెళ్ళే విధానం సాత్విక మార్గం అని చెప్తున్నాడు. భగవద్గీతలో ఏమిచ్చాడో ఒక్కసారి గమనిద్దామండి. శ్లోకం 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగము. గుణత్రయ విభాగ యోగంలో ఇంకా 5, 6 శ్లోకాలు ఉంటాయండి. అవి కవర్ చేస్తే ఇప్పుడు ఈ అంశం అయిపోతుంది. భగవంతుడు ఒక్కడే త్రిగుణాతీతుడు అన్నటువంటి అంశాన్ని మనం ముగించుకొని మరొక అంశంలోకి వెళ్తాము. 14వ అధ్యాయంలోని 16వ శ్లోకము. 16వ శ్లోకం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజస ఫలం దుఃఖం, అజ్ఞానం తమస ఫలం. ఏమిచ్చాడు? శ్రేష్టమైనటువంటి
శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము. శ్రేష్టమైనటువంటి కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. వైరాగ్యం అంటే దేహం మీద కాస్త మోహం తగ్గుతుంది. దేహం మీద మోహం తగ్గితే ఏమవుతుంది, దీని మీద మోహం పెరుగుతుంది. ఆత్మ మీద, ఈ దేహం మీద ఉన్న మోహం దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇక్కడ డివినిటీ వచ్చేసింది అనుకోండి, కొంచెం అనుభవం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ డివినిటీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా దీని పట్ల వ్యామోహం తగ్గుతుంది. కంటెంట్మెంట్ అక్కడ జనరేట్ అవుతుంది, సంతుష్టత అని కూడా జనరేట్ అవుతుంది. అందుకని అక్కడ నిర్మలత్వం అంటే అదనమాట. అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యం మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. ఇక్కడతో మనం చర్చను ముగించుకుని తదుపరి ఎపిసోడ్లో గుణత్రయ విభాగ యోగంలో మరికొన్ని శ్లోకాలను విశ్లేషణ తత్వం ఆధారంగా మనం చర్చించుకుందామండి. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు రహస్యాలు కొన్నింటిని సవివరంగా వివరించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.